నిర్మల్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి పర్యటిస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన మంత్రులకు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో కలిసి రోడ్డు మార్గంలో కడెం ప్రాజెక్టు పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టు పరిస్థితులు, నీటి నిల్వలు, భద్రతా చర్యలను మంత్రుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రులు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఖానాపూర్ నియోజకవర్గంలో 3 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు హామీ ఇచ్చామని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి మేము ఒక స్పష్టమైన హామీ ఇస్తున్నాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేము రైతు పక్షపాత ప్రభుత్వం. మరి ఇరిగేషన్ విషయంలో కానీ, ఇరిగేషన్ రిసోర్సెస్ పెంపొందడంలో కానీ, మరి ధాన్యం కొనుగోలు విషయంలో కానీ ఏ విధంగా రాష్ట్రంలో, దేశంలో రికార్డు సృష్టించడం మీరు అందరు గమనించారు. తప్పనిసరిగా మరి ఈ ఇరిగేషన్ యొక్క సిస్టమ్స్ మరింత పెంపొందించడానికి, అభివృద్ధి చేయడానికి, మెరుగుపరచడానికి నిరంతరం మా ప్రభుత్వం కృషి చేస్తుంది. రైతుల పక్షాన్ని నిలబెడతాం. ఇప్పుడు బొజ్జు చెప్పినట్టుగా మరి తప్పనిసరిగా మారుమూల ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో ఆయన చెప్పిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పూర్తి చేయిస్తారని చెప్పి నేను సభాముఖంగా మాటిస్తున్నాను. అదేవిధంగా మీరు అడిగిన మైనర్ ఇరిగేషన్ వర్క్స్ తప్పనిసరిగా చేయిస్తాం. మీరు ఒక 3-4 రోజుల్లో సీఈ గారు ప్రపోజల్స్ తయారు చేయండి. ఒక 3-4-5 డేస్ లో ఈసీ గారు హైదరాబాద్ లో